స్వామి శరణమయ్యప్ప. ఈరోజు పోలీసు వ్యవస్థ అంటే అన్ని మతాల వారిని గౌరవిస్తూ ఆ వ్యవస్థలో అందరికీ సరైన న్యాయం చేయాలి స్వామి. అనాది కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ డీజీపీ ర్యాంక్ వరకు కూడా అయ్యప్ప మాలలు వేసుకున్నారు స్వామి. ఈరోజు చాలా బాధాకరం. కృష్ణకాంత్ గారికి ఇచ్చిన మెమో చూసి చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అయ్యప్పలు స్పందించడం జరిగింది స్వామి. ఈరోజు మీరు ఇచ్చిన మెమోలో ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా మీరు మెన్షన్ చేయడం జరిగింది. మీరు డ్యూటీలు చేసేవారు ఎటువంటి పరిస్థితుల్లో గడ్డాలు కానీ మీసాలు కానీ లేకుండా, చెప్పులు లేకుండా మీరు డ్యూటీ చేయరాదని చెప్పి మీరు ఆ మెమోలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ అని చెప్పి సివిల్ కోడ్ అని రాసి పక్కన బ్లాక్ డ్రెస్ అని రాశారు. అంటే దీనిపై ప్రత్యేకంగా అయ్యప్పలను మీరు టార్గెట్ చేసి ఇస్తున్నట్టుగా మాకు ఆ లెటర్లో అనిపించింది. కాబట్టి ఈరోజు ప్రతి పోలీస్ అధికారి కూడా వారి మతాన్ని గౌరవిస్తూ రాజ్యాంగంలో ఏదైతే హక్కు ఉందో మతపరమైన స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు ఆధ్యాత్మికంగా మాలలు కానీ ధరించే అవకాశం ఉంది. మీరు పోలీస్ రూల్స్ బుక్ అంటున్నారు. ఈ పోలీస్ రూల్స్ బుక్ ప్రకారం మీరు డ్రెస్ వేసుకోవద్దని చెప్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పిన విషయం ఏంటంటే లీవ్ పెట్టి పోలీస్ వాళ్ళు వెళ్ళమంటే ఒక సాధారణ కానిస్టేబుల్ భార్య పిల్లల్ని పోషించుకోవాలి. అలాంటి వాళ్ళు 41 రోజు లీవ్ పెట్టినట్టయితే వారికి లాస్ ఆఫ్ పే వచ్చి వాళ్ళ కుటుంబం ఏ విధంగా గడుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ భారతదేశంలో పుట్టి ఈ హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అయ్యప్ప మాల వేసుకునే హక్కు ఉన్నది. ఈరోజు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. ఈరోజు అయ్యప్ప అని మాల వేసుకున్న పోలీస్ అధికారి ఎవరు డుమ్మాలు కొట్టరు, ఎస్కేప్ గారు వాళ్ళ డ్యూటీ నుంచి. ప్రతి పోలీస్ అధికారి మాల వేసుకొని నియమబద్ధంగా, నీతిబద్ధంగా వారి డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తారు. కాబట్టి మీకు అయ్యే ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ డ్రెస్ కోడ్ అంటే పోలీస్ వాళ్ళు డ్రెస్లు వేసుకుంటున్నారు, మీద మాత్రం నల్ల కండువా వేసుకొని వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు స్వామి. దయచేసి నేను డీజీపీ గారిని, అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈరోజు హోంశాఖ మీ చేతుల్లో ఉంది. ఇలాంటి సంఘటనలు దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు జరగడం జరిగింది. మీరు హోంశాఖకు మీరు ఒక ఆదేశాలు ఇవ్వండి. అయ్యప్ప స్వాములు అంటే నియమ నిష్ఠలతో, క్రమశిక్షణతో మాల వేసుకుంటారు. పోలీస్ అధికారులైనా, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఏ అధికారైనా, డాక్టర్లైనా, లాయర్లైనా, ప్రత్యేకంగా స్కూల్ పిల్లలు, ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఆధ్యాత్మికత నేర్పాలని చెప్పి ఆ చిన్న పిల్లలకు మాలలు వేపిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే సమాజంలో ఒక మంచి పౌరులను తయారు చేస్తుంది ఈ అయ్యప్ప తత్వం. అలాంటి తత్వంలో ఉన్న పిల్లలను అన్ని స్కూళ్ళలో వాళ్ళు కూడా ఆదరించాలి. అయ్యప్ప మాలకు రిస్ట్రిక్షన్ పెట్టొద్దని తెలంగాణ అయ్యప్ప జేఎస్ నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్వామి శరణం, స్వామి స్వామి కొంచెం జరుగురు అయ్యప్ప.